2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇంకో ఎమ్మెల్యే పోటీ చేసిండు. పోటీ చేస్తే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 మంది గెలిచారు అనుకుందాం. 9 మంది బీఆర్ఎస్ నుండి పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసేటటువంటి 9 మంది లాస్ ఓడిపోయారు. అయితే ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. గెలిచిన వాళ్ళే. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 9 మంది పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లోనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకే వచ్చారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఇద్దరు బాసులు. ఇప్పుడు గెలిచినోడు బాసే, గెలవనోడు బాసే. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి లీడర్ అయినా కూడా ఆయన ఎమ్మెల్యే లెక్కన వ్యవహరిస్తాడు. కొద్దిగా పతారు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఓడిపోయినటువంటి లీడరు ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి ఏమైనా పనులు కూడా చేయించుకోవచ్చు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఏమైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఓడిపోయినటువంటి లీడర్ సాధారణంగా చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్, ఒరిజినల్ లీడర్, కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి 9 మంది అభ్యర్థులు ఉండగానే ఈ 9 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పోటీ చేసి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో పెత్తనం జలాయిస్తున్నారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా తిప్పలు పడుతున్నారు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, సరే గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చి బాగానే ఉన్నది. రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారా, లేకపోతే 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు టికెట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 9 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మరి ఇద్దట్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిన వానికి టికెట్ ఇస్తారా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా తెలియదు. అయితే ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, సమాచారం ఏందట అంటే రేవంత్ రెడ్డి 9 మంది వెనకాల ఉన్నాడు, రేవంత్ రెడ్డి అయినంతా నడిపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి 9 మంది మా పార్టీలోకి రాలేదని చెప్తాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి పక్కనే వీళ్ళు కూర్చుంటారు, మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళని కలుస్తాడు సెక్రటేరియట్లో, రేవంత్ రెడ్డి వీళ్ళని ఇంటికాడ కలుస్తాడు, రేవంత్ రెడ్డి వీళ్ళతో ఫోన్ మాట్లాడతాడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి. అంటే దీంట్లో అర్థం ఏంది, రేవంత్ రెడ్డే వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు.